వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని మనం మ్యాట్రిసెస్ నుంచి డిటర్మినెంట్స్లో నుంచి పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇది 2021కి ఇచ్చాడు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అబ్జర్వ్ చేయండి ఒకసారి. సైన్ ఉంది, కాసు ఉంది. లేదు ఇలాగైనా చూడండి, సైన్ ఉంది, కాసు ఉంది. అంటే నువ్వు రో వైజ్ వెళ్ళినా కాలం వైజ్కి వెళ్ళినా సేమ్ టైమ్స్ ఉన్నాయి, అంతే కదా. సో రో వైజ్ అని వెళ్ళు, కాలం వైజ్ అని వెళ్ళు, మనకి సేమ్ టర్మ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కాలం వైజ్గా వెళ్తే మనకి క్లియర్గా అంటే ఈజీ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ కండిషన్ మనకి కాలం వైజ్ కంటే నేను C1 చేస్తున్నాను చూడరా. కాలం వైజ్కి ఏం చేద్దామంటే ఒక రో కానీ ఒక కాలం కానీ చేస్తే ఈజీగా వచ్చింది. మనం ఎప్పుడైనా ఒక కాలం మనం 1లు కానీ 0లు కానీ చేస్తే ప్రాసెస్ ఈజీ అవుతుంది కాబట్టి నేను కాలం ఆపరేషన్ చేస్తున్నాను. అది ఏం చేస్తాను, C1 ఇంప్లాయిస్ C1 ప్లస్ C2 ప్లస్ C3, C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే రాస్తున్నాను. C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే C1 ఒకటే మారుతుంది. C1 అంటే C2 C3 యాజ్ రేస్ కదా, C1 C2 యాజ్ రేస్ అంటే ఇది ఒక్కటే మారుతుంది. దీనికి ఇది కూడాలి అంటే ఎంత వచ్చిందిరా మనకి sin x ప్లస్ cos x ప్లస్ cos x అంటే ఎంత వచ్చిందిరా 2 cos x. నెక్స్ట్ sin x ప్లస్ అంటే cos x అదే కదా మళ్ళీ వచ్చేది, ఇది కూడా అంతా 2 cos x. నెక్స్ట్ sin x ప్లస్ 2 cos x, ఇది ఏమి మారదు అంటే ఈ మూడు సేమ్ టర్మ్స్ వచ్చినాయి. ఇక్కడ మిగిలిపోయిన cos x కానీ ఈ cos x కానీ ఈ sin x కానీ ఈ cos x కానీ ఈ cos x కానీ sin x కానీ నో చేంజ్. టోటల్గా దీని యొక్క డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నేను ఇది C1 అంటాను, ఇది C2 అంటాను, ఇది C3 అంటాను. C1లో టోటల్గా ఈ టర్మ్ మొత్తం కామన్ తీస్తాను. అంటే ఏం తీద్దాం, sin x ప్లస్ 2 cos x కామన్ తీస్తే sin x ప్లస్ 2 1 నెక్స్ట్ ఎంత అవుతుంది cos x, నెక్స్ట్ ఎంత cos x, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి sin x, నెక్స్ట్ ఎంత cos x, నెక్స్ట్ ఎంత cos x, నెక్స్ట్ sin x. ఓకేనా, sin x దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డిటర్మినెంట్ అప్లై చేద్దాం. ఈ వాల్యూ కావాలి, దీనికి డెట్ అప్లై చేయాలి. దీనికి డెట్ అప్లై చేయాలంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఈ టర్మ్స్ ఇదే కదా ఉంది. ఇక్కడ మనం రో ఆపరేషన్ చేద్దాం. ఓకేనా, రో ఆపరేషన్ చేద్దాం. ఈ డిటర్మినెంట్ రాసేటప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఏం చేయొచ్చు చూడండి, 1 ఉన్నప్పుడు R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఇది ఫిక్స్డ్ నోటేషన్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 1 కనపడిందంటే ఇది అప్లై చేయొచ్చు. 1 ఇక్కడ ఉందనుకోండి, Cలో అప్లై చేయండి. అంటే ఏమొచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. sin x ప్లస్ 2 cos x, ఇది ఒక టర్మ్ మిగిలిపోయింది, నోటేషన్ అప్లై చేస్తున్నాను. R2 మైనస్ R1. అరే చూడరా, ఇది R1, ఇది R2, ఇది R3. R2 మైనస్ R1 అంటే ఇప్పుడు మనకు మారేది R1 ఏం మారదు అంటే ఎంత ఉంది 1, నెక్స్ట్ cos x, నెక్స్ట్ cos x, నెక్స్ట్ ఎంత 0. sin x మైనస్ cos x, sin x మైనస్ cos x, cos x మైనస్ cos x ఎంత 0, cos x ఎంత 0. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి sin x మైనస్ cos x, sin x మైనస్ cos x. టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 0. దీనికి డెట్ చేద్దాం. దీనికి డెట్ చేస్తే ఇప్పుడు డెట్ చేయాలంటే మనకి ఈ రెండు 0లు కాబట్టి ఈ 1 బేస్ చేసుకొని 1 రోని కాలమని తీసేస్తా. అంటే మనకి ఇక్కడ మిగిలిపోయింది ఎంత sin x ప్లస్ 2 cos x ఒకటి, నెక్స్ట్ ఇంకోటి 1 ఇంటూ రాయాలి. సో 1 ఇంటూ రాస్తాను. 1 ఇంటూ రాసిన రాయిపోయినా ప్రాబ్లం లేదు. 1 ఇంటూ sin x మైనస్ cos x ఇంటూ sin x మైనస్ cos x అంటే sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 0. అప్పుడు sin x ప్లస్ 2 cos x ఈక్వల్ టు 0 అవుతుంది. sin x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 cos x అవుతుంది. tan x ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది. అంటే దీనిలో యాంగిల్ లేదు, రియల్ వాల్యూ కాదు, ఎందుకంటే tan x మైనస్ 2 అవ్వదు. నెక్స్ట్ రెండోది ఏమవుతుంది మనకి ఇక్కడ చూద్దాం, sin x మైనస్ cos x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. sin x ఈజ్ ఈక్వల్ టు cos x అవుతుంది. sin θ వాల్యూ cos θ వాల్యూ రెండు ఎక్కడ సమానం అవుతాయి, రెండు x ఈజ్ ఈక్వల్ టు 5/4 దగ్గర సమానం అవుతూ ఉంటాయి. మరి x ఈజ్ ఈక్వల్ టు 5/4 అనే మధ్యలో x అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదంటే మన కండిషన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడో మైనస్ 5/4 అవ్వచ్చు, ప్లస్ 5/4 అవ్వచ్చు, మైనస్ 5/4 ప్లస్ 5/4కి మధ్యలో ఉండే బిట్వీన్ వాల్యూ ఏదైనా ఎగ్జిస్ట్ అవ్వచ్చు అన్నాడు. కాబట్టి -π/4 ఈజ్ ద ఓన్లీ ఆన్సర్.
సో రియల్ వాల్యూస్ ఎన్ని ఉన్నట్టు యాంగిల్ తీటా అంటే ఏంటి రియల్ వాల్యూనే కాబట్టి π/4 అంటే ఎంత 45 ఈజ్ నథింగ్ బట్ ఏంటి రియల్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఎంత ఓన్లీ 1 కాబట్టి ఆప్షన్ ఏం తీసుకోవచ్చు ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.